హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. తన మొదటి సినిమాతోనే ఎంతోమంది యాక్టర్స్కి లైఫ్ ఇవ్వడమే కాకుండా ఆ సినిమాకి ఎన్నో అవార్డ్స్ని సొంతం చేసుకున్నారు. అటు గామా అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్ అండ్ ఇంకా గద్దర్ అవార్డ్. ఇప్పుడు 2 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న కమిటీ కుర్రాళ్ళు డైరెక్టర్ యదువంశీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన జర్నీ గురించి, ఆ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూమెంట్ గురించి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి, హాయ్. హాయ్ అండి. హాయ్. చాలా హ్యాపీగా అదే మూమెంట్‌ని మొన్న ఎప్పుడైతే స్క్రీన్ మీద అనౌన్స్ చేశారో, ఆ స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యారో అది ఇంకా కనిపిస్తూనే ఉంది. నిన్న గాని ప్రతి ఒక్కళ్ళు నిన్న అందరూ కూడా ఆ జెర్సీలో నాని గారిలాగా స్టేజ్ పైన ఆ అరుపులు యాహ్! నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎస్పెషల్లీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ పేరెంట్స్ వీడియో చూసినప్పుడు నాకు చాలా భలే అనిపించింది. థాంక్ యూ అండి. నా కొడుకు అని ఆయన చాలా ప్రౌడ్‌గా చెప్తున్నారు కదా! అవునవును. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకెట్లా అనిపించింది ఫస్ట్ ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు? ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక డైరెక్టర్‌గా మనం సక్సెస్ అవ్వగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్‌గా మనం ప్రూవ్ చేసుకోగలమా? ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ చేస్తే మనకి గుర్తింపొస్తది. మనం ఆడియన్స్‌ని బాగా కనెక్ట్ చేసుకోగలం. చాలా థాట్స్ వచ్చుంటాయి మీకు ఒక ఫస్ట్ మూవీ తీయడానికి. 'కమిటీ కుర్రాళ్ళే వై'? అంటే సినిమాలోకి వచ్చేటప్పుడు కంపల్సరీ ఆ క్వెషన్ ఉంటది. కాకపోతే నాకు కొంచెం ఎలా అంటే, మనం లోపల రాగానే పెద్ద సినిమా అవకాశం వచ్చేస్తదనుకున్నాను నేను. హ్మ్. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఏదో చేసి ఇంక సినిమా వెంటనే ఇచ్చేస్తారు ఆఫర్ అని. బట్ ఇన్ రియాలిటీ అవేమి ఉండవు. ఛాన్స్ అంత ఈజీ కాదు. ఇటు 4, 5 ఇయర్స్ తర్వాత అప్పటికే వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. నియర్లీ ఓకే 9 ఇయర్స్ ఆ స్ట్రగుల్స్ అవన్నీ మామూలే ఇంకా. ఓకే. తర్వాత కమిటీ కుర్రోళ్ళు అనేటప్పటికి డెఫినెట్లీ ఏ డైరెక్టర్ గాని తనకంటూ కొత్త పందా ఉండాలనుకుంటాడు. సో, అలాగే నేను కూడా ఓకే. అంటే ఒక రెగ్యులర్ కథ ఆహ్, కాకుండా ఇక్కడ మీరు 9 ఇయర్స్ స్ట్రగుల్ అన్నారు కదా! నాన్నగారు లారీ డ్రైవర్ అని చెప్పారు. కానీ మీరు ఏ కాన్ఫిడెన్స్‌తో ఇండస్ట్రీకొచ్చారు? డైరెక్టర్ ఎట్లా అయిపోదామని ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? మామూలేనండి. అంటే సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. ఇంట్లో హ్మ్. చెప్పాను. సరే అన్నారు నాన్నగారు. సరే అన్నారా? అంతే. ఓకే. మా నాన్నగారు ఎక్కువ కొంచెం సినిమా లవర్ అనమాట. అవునా? ఓకే. అవునా అప్పటికే జాబ్ చేస్తున్నాను నేను విప్రోలో. హుహు. సరే లేదు ఇది కాదు నాది. నేను సినిమాలకెళ్తా. ఒక సంవత్సరం, ఒక 6 నెలల్లో షార్ట్ ఫిల్మ్ చేసేస్తా. ఆ తర్వాత పట్టుకెళ్ళగానే వెంటనే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు అందరూ డేట్లు ఇచ్చేస్తారు నాకు. ఈ టైప్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే. బట్ లోపలికొచ్చిన తర్వాత అసలు మనకు తెలీదు కదా ఏమని. హ్మ్. లోపలికొచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఓకే. ఇది కాదు. ఇంకా కష్టపడాలి. లోపలికెళ్ళాలి. అందరికి నేరేషన్స్ ఇవ్వాలి. నేనే ఎంత కన్విక్షన్‌గా సినిమా చేయగలను అని అర్థమయ్యేలా చెప్పాలి. నేర్చుకోవడం, నేరేషన్ అసిస్టెంట్ చదవడం. డైరెక్టర్‌గా చేసారా? లేదండి. ఎక్కడ చేయలేదు. ఎక్కడ చేయలేదు. ఎక్కడ చేయలేదు. ఓకే. బట్ మీరు ఎట్లా ఫస్ట్ మూవీకే డైరెక్షన్ ఎక్కడ అసిస్టెంట్ డైరెక్షన్ చేయకుండా ఇప్పుడు అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టు ఉండాలి. మణిరత్నం గారు అనుకుంటాంటే చెప్తారు. అసిస్టెంట్‌గా వర్క్ చేయడం కంటే ఒక కెమెరా పట్టుకొని రోడ్ మీద పడిపో. ఓకే. నువ్వు చేయాలి. అలా పడిపోయారా? అంటే అసిస్టెంట్‌గా పనిచేస్తే డెఫినెట్‌లీ మనకి ఇన్ రియాలిటీ మ మ ప్రాక్టికల్‌గా మనకి చాలా నాలెడ్జ్ వస్తది. హ్మ్. ఒక షార్ట్ ఫిల్మ్ గాని, ఇండీ ఫిల్మ్ గాని లేకపోతే ఏం చేసినా గాని వచ్చేదేంటంటే అక్కడ ఎవ్వరు పని చేయరు మనతో పాటు. అసిస్టెంట్లు ఉండరు. ఎవరు ఉండరు. మనమే అసిస్టెంట్లు, మనమే కాస్ట్యూమ్ డిజైనర్, మనమే ప్రొడక్షన్ డిజైనర్, మనమే ఎడిటర్, మనమే మ్యూజిక్ అన్ని క్లారిటీగా అన్ని తెలుసుకోవాల్సింది మనమే. సో, మినిమమ్ ఒక 15 క్రాఫ్ట్స్ అయినా గాని మనకు మనం కూర్చొని పని చేయించుకోవాలి. అందులో చాలా తప్పులు చేస్తాం ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది తప్పులు చేయడం. ఆ తప్పుల ద్వారా తెలుసుకోవడం. అంతే. ఓకే. నాకు తెలిసినంత వరకు ఐ బిలీవ్ నేనిది ముందుగానే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పనిచేసి ఒక దగ్గర లేకపోతే 4 సినిమాలు పనిచేసి రావాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హావ్ కన్విక్షన్, ఇఫ్ యూ ఆర్ జెన్యూన్ స్టోరీ టెల్లర్ ప్రతి క్రాఫ్ట్ మీద ఆహ్, ఇది తెచ్చుకోవడం కోసం ఒక స్ట్రాంగ్ ఆహ్, దాన్నేదో అంటారు. ఆహ్, అది తెచ్చుకోవడం కోసం, దాని మీద పట్టు తెచ్చుకోవడం కోసం మనం అన్నీ నేర్చుకుంటే యూ కెన్ డూ వాటెవర్. ఇఫ్ యూ డూ అసిస్టెంట్‌గా వర్క్ చేయించినా, చేయకపోయినా ఏమైనా పర్లేదు. ఓకే. యాహ్! ఫస్ట్ సాఫ్ట్‌వేర్ మీరు. అవును. సాఫ్ట్‌వేర్ కదండీ. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో నేను విప్రోలో వర్క్ చేశాను. ఒక 1 హుహు. ½ ఇయర్, 2 ఇయర్స్ వర్క్ చేశాను. తర్వాత దెన్ ఐ వెంట్ టు మూవీస్. ఓకే. యాహ్! రైట్. కానీ తర్వాత మీకు ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అనిపించలేదు. ఎందుకంటే మీకు డైరెక్టర్ అయ్యే వరకు రెవెన్యూ ఉండదు. అవి ఇన్‌కమ్ మామూలేనండి. ఉండదసలు. ఇప్పుడు మనం ఇది నాట్ ఓన్లీ ఇన్ సినిమాస్ అండి. హ్మ్. మీ సినిమా కష్టాలు ఏంటసలు ఈ 9 ఇయర్స్‌లో? సినిమా కష్టాలు మనం పెద్ద మాట్లాడదలుచుకోలేదండి. హ్మ్. అంటే ఒక థంబ్‌నెయిల్ అవుతుంది తప్పితే దానివల్ల ఉపయోగం లేదు ఫస్ట్ థింగు. అంటే ఎక్కడి 2 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు అది 2 వచ్చారు అనేది. సంవత్సరాల క్రితమే మనం చెప్పేసాం. అంటే నేనేమంటానంటే
సినిమా ఇప్పుడు అవార్డు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఉమ్, అందరిది అవే కష్టాలండి. మీది అదే కష్టం, నాది అదే కష్టం, Hmm. ఆయనది అదే కష్టం. ఇక్కడ అందరిది ఒకటే కష్టం. ఈవెన్ మీ యాక్టర్స్ కూడా చెప్పారు 10 రూపాయలు 20 రూపాయలు ర్యాపిడోకి లేక లిఫ్ట్ అందరిది ఒకటే, తీసుకుని వచ్చిన వాళ్ళు అని. అందరిది ఒకటే కష్టం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సక్సెస్ అంతే. సక్సెస్ అవ్వడానికి మనం కష్టపడుతుంది తప్పితే అయ్యో నేను ఇంత కష్టపడుతున్నాను సక్సెస్ అయితే రాదు. ఓకే. కష్టపడడానికి సక్సెస్, మనం సక్సెస్ అవ్వడానికి కష్టపడాలంతే. అది అందరిలోనూ ఉండాలి, అందరూ చేయాల్సిందే. ఓకే. ఇది దాటుకుని మనం ఇంత ఈజీగా మెట్లు ఎక్కేసే అంత సినిమా ఎవ్వరికి లేదు. ఎవ్వరికి, ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఓకే. ఎవ్వరికి కూడా అలాంటి ఛాన్స్ కానీ అలాంటి అవకాశం కానీ ఉండదు. ఓకే. సో ఇట్స్ రెగ్యులర్ కామన్ థింగ్స్ కష్టాలు అనేవి. కానీ అంటే ఇప్పుడు మీరు ఏదైనా డిస్కరేజ్మెంట్ ఫేస్ చేశారా? అసలు నువ్వు సినిమా చేయగలవు, ఎక్కడ చేసావు ఇంతకు ముందు, అసలు ఏ కాన్ఫిడెన్స్ తో వచ్చావు, లేదంటే ఈ స్టోరీలు ఎట్లా తీయగలను అనుకుంటున్నావు, ఇట్లా ఎవరైనా స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఎడిట్ చేయడానికి వెళ్ళినప్పుడు? అంటే నేను ఒకటి నమ్ముతాను సార్, మనల్ని ఎంత కిందకి లాగితే మనం అంత పైకి ఎగురుతాం. ఒక బంతి లాగా కింద కొడతాం. నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అండి. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ స్టార్ట్అప్, ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఎంటర్ప్రీనర్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఎనీథింగ్, నాట్ ఓన్లీ సినిమా, డెఫినెట్లీ మీకు అలాంటివి ఉండాల్సిందే. అలాంటివి ఉంటేనే నిజమేంటి, రియాలిటీ ఏంటి, కష్టం ఏంటి తెలుస్తుంది. కంపల్సరీ నాకు కూడా ఉంది. నాతో పాటు ఇక్కడ అవార్డులు పొందుతున్న వాళ్ళకి ఉంది, ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళకి ఉంది. ఈవెన్ ఇప్పటికీ సినిమాలు 10 సినిమాలు చేసి 11వ సినిమాలు చేసిన వాళ్ళకి కూడా ఈ కష్టాలు ఉంటాయి. ఓకే. దాని నుంచి అదుగుంచుకొని వస్తేనే మనకు సక్సెస్. అంత సక్సెస్ అనేది, ఒక అవార్డు అనేది అంత ఈజీ థింగ్ అయితే మనకు కాదు. ఇప్పుడు నేను నేషనల్ అవార్డు కొట్టాను కాబట్టి, నేను కెమెరా మంది ఉన్నాను కాబట్టి, నాకు కష్టం గురించి మాట్లాడడానికి ఒక అర్హత వచ్చింది. ఓకే. బయట ఉంటారు చూడండి, ఈ కెమెరా వెనుకున్న ఆయన ఎంత కష్టపడ్డాడో, మనకి ఇక్కడ ఆఫీస్ బాయ్ కూడా అదే కష్టపడుతున్నాడు, ఇక్కడ అందరూ అదే కష్టపడుతున్నారు. ఆ కష్టం నాకు తెలిసిన వరకు మన కష్టం ఒకటి చాలా అవ్వకూడదని ఫీల్ అవుతాను నేను. ఫస్ట్ థింగ్ అవసరంలా, ఓకే మీరు కష్టపడ్డారు, నేను కష్టపడ్డానండి, అనుభవించారని నేను అనుభవించాం. అంటే చాలా అవ్వకూడదు, బట్ వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్, ఒక ఇన్స్పిరేషన్ అవ్వచ్చు కదా. అంతే సార్, అవుతుంది. ఇది ఒకటి చాలు. పైన ఓకే వీడు ఒక లారీ డ్రైవర్ కొడుకు, నేషనల్ అవార్డు విన్నర్. ఆ జర్నీ ఎనీవన్ కెన్ ఇమాజిన్, అందరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే. అది అంతే. రైట్. అయితే ఎన్ని కథలు రాసుకున్నాక కమిటీ కుర్రోళ్ళు మీరు నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే అని ఫిక్స్ అయ్యారు? ఎన్ని కథలను మీరు లేదు ఈ కథతో వెళదాం అనుకుని ఫైనల్ గా ఈ కథ వరకు వచ్చారు? అప్పుడు దానికి ఒక కారణం కథ- కూడా చెప్పండి. ఒక కథ రాశానండి. ఆ కథ రామ్ చరణ్ గారితో సినిమా చేసేద్దాం, ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ అన్ని వెర్షన్లో కథ రాశాను. ఓకే. రాసుకున్నప్పుడు తెలిసింది ఇది సినిమా దగ్గరికి వెళ్తే నన్ను తంతారు అని. కానీ అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి. ఇలా కాదు, నేను ఇలాంటి కథలు రాయకూడదు, నాకు ఏదో కొత్తగా రాయాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ కథ రాసుకున్నాను. ఓకే. ఎక్కడ మీ ఊర్లో ఎక్కడైనా చూసారు అది? నా లైఫ్ కథే రాద్దాం అనుకున్నాను. ఓకే. కానీ నేనేం ఫీల్ అయ్యానంటే ఇది నా లైఫే కాదు, చూసిన ప్రతి ఒక్కరితో ఇది మా జీవితం రా అనిపించాలి అన్న ఫీలింగ్తో మొదలుపెట్టింది. పేపర్ మీద రాసుకున్న మాట, ఇప్పుడు నేను చేసే సినిమాకి ఒక 20 ఏళ్ళు ప్రతి ఒక్కరు టైం ట్రావెల్ చేసి వాడి జీవితాన్ని చూసుకునే విధంగా కథ రాయాలి అన్న వెర్షన్తో కథ రాశాను. అదే కమిటీ కుర్రోళ్ళు. ఓకే. నా చిన్నతనం ఉన్నట్టే మీ చిన్నతనం అంటే చూసిన ప్రతి ఒక్కరు ఇది మేము మా చిన్నతనంలో చూసాను అని ఫీల్ అయ్యే విధంగా ఉండాలన్నది. సో అలా మొదలైంది 2020లో కరోనా టైంలో. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. విత్ ఇన్ 10 days ఐ థింక్ మేము కథ రాసేసాం. దెన్ ఓకే. డైలాగ్స్కి అప్డేట్లు అవన్నీ 1 year. 1 year పాటు కంప్లీట్ ఇంకా రాసుకోవడం, కథ చెప్పడం. ఎక్కడికి వెళ్ళా కథ ఓకే అయిపోద్ది, బట్ బడ్జెట్స్ ఓకే. అలా దెన్ నేను ఒక 10-15 ప్రొడక్షన్స్, దగ్గర అన్ని ప్రొడక్షన్స్కి కథ చెప్పాను నేను. ఓకే. పెద్ద చిన్న అన్ని అదేంటి అందరికీ చెప్పాను నేను. ఓకే. ఏమన్నారంటే బడ్జెట్ లో అవ్వదన్నారా, లేదంటే కథ రిజెక్ట్ చేశారా? లేదు, కథ ఇప్పుడు రిజెక్ట్ అవ్వలేదు. కథ అసలు ఎక్కడ రిజెక్ట్ అవ్వలేదు. అంటే కొన్ని చోట్ల కథ బాగుంది, ఇవి చేంజ్ చేద్దామా అవి చేద్దామా అని అడుగుతారు. అంటే 11 మంది కాదు, 9 పెడదాం, హ్యాపీ డేస్ లాగా, లేకపోతే పెళ్లి చూపుల లాగా 1 కోటి రూపాయలు తీసేద్దాం, ఇలాంటివి వస్తాయి. కానీ కథలో పాయింట్లో లేదు. ఎందుకంటే అందులో రిజర్వేషన్ గురించి మేము డిస్కస్ చేసాం కాబట్టి దాని గురించి కొంచెం అమ్మ ఎందుకులే డిప్లొమాటిక్ గా చెప్పినా జనాలందరూ మనల్ని తీసుకుంటారన్న వెర్షన్లో కొన్ని చోట్ల రిజెక్ట్ అయ్యాను. కథగా రిజెక్ట్ అవ్వలేదు. అక్కడ బడ్జెట్స్ పరంగా రిజెక్ట్ అయ్యాను, యాక్టర్స్ పరంగా రిజెక్ట్ అయ్యాను. నేను న్యూ ఫిల్మ్ మేకర్ కాబట్టి రిజెక్ట్ అయ్యాను అంతే. ఓకే. సో ఫస్ట్ అసలు కథ ఎవరికి వినిపించారు మీరు? మీరు కథ రాసుకున్నారు, ఈ కథతో మనం ముందుకు వెళ్దాం అని ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరికి వినిపించారు? నా రూమ్మేట్స్ అండి. జాన్ అని ఒక అబ్బాయి, నా తమ్ముడు శంకర్, అచ్యుత్, ముగ్గురికి కూర్చోబెట్టి కథ చెప్పాను. బాగుంది, సరే ఇంకా అలా ఒకరికి చెప్పుకుంటూ వచ్చాను అంతే. ఓకే. కానీ అప్పుడు అందరూ సజెస్ట్ చేస్తారు
కొంచెం హీరోస్, స్టార్ హీరోస్ గానీ, తెలిసిన ఫేస్, నోన్ ఫేసులతో వెళ్ళొచ్చు కదా అనే సజెషన్ మాక్సిమం వచ్చి ఉంటదేమో అనుకుంటున్నాను. నా సర్కిల్ నుంచి రాలేదు గానీ వస్తాయండి. అంటే వాళ్ళ కానీ అది మధ్య అది మీరు పక్కన పెట్టేసి, లేదు నేను ఫ్రెష్ ఫేసులతో ఫ్రెష్‌గా కథ చెప్పాలి అని కాన్ఫిడెన్స్‌గా ముందుకెళ్ళడానికి వెనకాల ఏంటి మీ బలం? గట్ ఫీలింగ్ అండి. అంటే ఈ సినిమాకి నాకు వేరే ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి. అంటే లైక్ ఇంకో ఆల్రెడీ నోన్ ఫేసెస్ ఉన్న ఒక 5గురిని పెడదాం. మిగతా వాళ్ళందరిని కొత్తోళ్ళని పెట్టుకుందాం. 14 మంది ఉండేవారు అప్పుడు. ఓకే. తర్వాత 11 మందిని చేశాను నేను. ఇలా నోన్ ఫేసెస్ వెళ్తే మనకి కమర్షియల్‌గా కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బడ్జెట్‌లు కనపడుతున్నాయి అని కూడా సజెషన్స్ వచ్చినాయి. బట్ నేను అక్కడ ఏంటంటే కొత్త వాళ్ళతో చేస్తే తప్పితే ఈ ఫ్రెష్‌నెస్ రాదు. నేచురల్‌గా ఉండదు. అండ్ నేను మేకింగ్‌లోనే డబ్బులు పెడదాము. ఆల్రెడీ డబ్బులు బాగా ఎక్కువ కనపడుతున్నాయి. జాతరలని, ట్రాన్స్‌ఫర్మేషన్ అని. నేను ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే గడ్డం గీసి జుట్టు తగ్గిస్తే ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతుందని నేను నమ్మను. ఈరోజు మేకప్‌కి మాకు నేషనల్ అవార్డ్ రావడానికి కారణమే ఆ మేకోవర్. హ్మ్. వాళ్ళ లుక్స్ యొక్క 18 ఇయర్స్‌లో, 30 ఇయర్స్‌లో వాళ్ళకి కనపడిన ఆహ్, ఆ వేరియేషన్ వల్లే మనకి మేకప్‌కి నేషనల్ అవార్డ్ వచ్చింది టాప్ కేటగిరీ. అవును. సో, ఆ రోజు నమ్మాను నేను. ఇలా కొత్తదే ఉండాలి. ఎందుకంటే మిగతావాళ్ళు ఎవరు నాకు అంత టైం ఇవ్వరు. ఎక్కువ టైం చేయాలి మేము వర్క్ చేయాలి. ఎక్కువ వర్క్‌షాప్స్ చేశారు. ఈ కొత్త కుర్రోళ్ళందరూను. ఎక్కువ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశారు. 10 కేజీలు, 11 కేజీలు, 8 కేజీలు, 7 కేజీలు ఆఖరికి అమ్మాయిలు కూడా తగ్గారు. అమ్మాయిలు కూడా పెరిగారు. సో, ఇంత కావాలంటే నాకు ఫ్రెష్‌నెస్ కావాలి. కొత్తోళ్ళు కావాలి. నాకు టైం ఇవ్వాలి. ఇదొక్కటే నా మైండ్. పెట్టే ప్రతి రూపాయి నేను ఫ్రేమ్ మీద పెట్టాలి. అప్పుడే ఆ సినిమా యొక్క వాల్యూ పెరుగుద్ది. ఇప్పుడు మారిపోయిందండి సినిమా యొక్క చూసే విధానం మారిపోయింది. నీకు హీరో ఎవరు అనే దాని మీద ఫ్యాన్స్ ఆ బజ్ ఏర్పడుతదేమో గానీ, ఒక్కసారి థియేటర్‌కెళ్ళిన తర్వాత కథ ఏంటి? ఆ కథ ఎలా తీశాడు? ఆ కన్విక్షన్ ఏంటి? దాని మీద ఆధారపడి ఉంటది సినిమా సక్సెస్. హ్మ్. అది నేను బాగా నమ్ముతాను. ఇప్పుడు కూడా నమ్మాను, నమ్ముతున్నాను కూడా. సో, ఎక్కువ ఫ్రేమ్ మీద కనపడాలన్న ఫీలింగ్‌లో నేను ఉంటాననమాట. డబ్బులు ఏం పెట్టినా అక్కడ కనపడాలని. ఓకే. యాహ్! కానీ ఫస్ట్ మూవీతో ఒక మంచి నాస్టాల్జీ మూమెంట్ వచ్చే కథను తీసుకున్నారు. ఈ కథతో అందరూ వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ చేసుకోవాలి. ఒక మంచి కథ చెప్పాడు డైరెక్టర్ అనుకోవాలి అనే అనుకున్నారా? లేదు ఈ సినిమాతో మన డైరెక్షన్ ఏంటనేది కూడా ఇండస్ట్రీకి తెలియాలి అని అనుకున్నారా? లేదు ఈ మూవీతో ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా! అవార్డ్స్ కూడా మనం సొంతం చేసుకోవాలి అనుకున్నారా? ఇంకొకటి మార్కెట్ పరంగా కూడా ప్రాఫిట్స్ రావాలి. మనం ఎంతైతే పెడుతున్నామో దానికి ప్రాఫిట్ కూడా వచ్చేలాగా మనం కమర్షియల్‌గా కూడా ఈ సినిమాని తీయాలనుకున్నారా? ఏంటి ఫస్ట్ థాట్ ఏంటి మీది? అన్నీ ఉన్నాయండి. అవార్డ్స్ రావాలని అనుకోలేదు. ఓకే. బట్ వన్స్ కథ చెప్పేటప్పుడు మాత్రం నేషనల్ అవార్డ్ సినిమా అని చెప్పేసి అది చెప్పేసేవాడిని నేను ఫస్ట్. అది మేనిఫెస్టోనో మరీ ఓవర్ కాన్ఫిడెన్సో అవేం తెలియవు నాకు. ఓకే. చెప్పి సార్ ఇది నేషనల్ అవార్డ్ సినిమా సార్ అని చెప్పేవాడిని. హ్మ్. కొంతమంది మరీ ఓవర్‌గా ఫీల్ అవుతున్నారు. ఉంటాయి కదా! అవన్నీ ఉండేవి అంతే. ఓకే. మిగతావన్నీ కూడా ఆహ్, అనుకున్నవే. అంటే లైక్ ప్రతీదీ పాయింట్ అయ్యో! మనం పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగి రావాలని, చేసిన ప్రతి ఒక్కరికి పేరు రావాలని, నాకంటూ కొత్త పందా రావాలని, ఇవన్నీ నార్మల్‌గా ఏ డైరెక్టర్‌ని అనుకునేది. మనం వాళ్ళలా ఉన్నామని కంపేర్ చేసుకోవడానికి ఏ డైరెక్టరు రెడీగా ఉండడు. ఏ డైరెక్టరే కాదు. ఏ టెక్నీషియన్, ఏ మనిషి కూడా వీళ్ళలా ఉన్నాం, వాళ్ళలా ఉన్నాం చెప్పుకుంటే తీసుకోలేడు. ఎవరు దానికి రెడీగా ఉండరు. మనకంటూ కొత్త పందా కావాలి, మనకంటూ జతలో పేజ్ కావాలనే మొదలుపెడతాం. సో, అలాగే నేను కూడా మొదలుపెట్టా. అది ఇంతవరకు వస్తదని ఇంకా దైవేచ్ఛ. అందరూ కష్టపడిన దానికి ఇప్పుడు ఏకలవ్యుడు అంటారు కదా! బొటనవేలు తీయడం వల్ల అతను బాణం వేయలేరని. ఇప్పుడు ఈ బొటనవేలు నేను. నేను ఒక్కడిని ఉండడం వల్ల కూడా అన్ని వర్క్ జరగవు. ఈ 5 ఏళ్ళు కావాల్సిందే. హ్మ్. సో, మిగతా అందరూ పనిచేశారు. సో, దానివల్ల మా ఓకే. బాణం వేసామనమాట. అంటే అవార్డు వస్తుంది అని డెఫినిట్‌గా మీకు ముందుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎందుకంటే అందరూ గ్యాదర్ అయ్యి స్క్రీన్ ముందు కూర్చొని చూస్తున్నారు అంటే ముందు వీళ్ళకి తెలుసు ఆల్రెడీ ఆ! అవార్డ్ వచ్చింది అనేది అనుకుంటా ఉన్నారు అందరూ కూడా. ముందు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు. లేదా? మాకసలు అవార్డ్స్ అనేవి ఈరోజు అనౌన్స్ అవుతుందని చెప్పడమే ఒక ఒక 1 అవర్ ముందు 72 నేషనల్ అవార్డ్స్ అని వచ్చింది. ఐ గాట్ స్టేట్ గద్దర్ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ. అవును. సై ఫై ఈ ఫిల్మ్‌ఫేర్, ఫిల్మ్‌ఫేర్, గామా. గామా, హ్మ్. చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ ఇఫీ గోవా నేను టాప్ నామినీ ఓకే. ఫర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. ఇన్నొచ్చినప్పుడు నేషనల్ అవార్డ్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పేముంది. ఓకే. ఆ ఒక్క గట్ ఫీలింగ్‌తోనే ఒకటే మాట్లాడుకున్నాం. కెమెరా తెచ్చుకుందాం. కెమెరా అంటే మా దగ్గర ఉంటది. 2 ఫోన్‌లు పెట్టుకుందాం. వీడియో చూద్దాం. గెలిచామనుకో ఆ వీడియో బయటికి రాదు. లేదనుకో ఇంట్లో మన దగ్గర ఉంటది. ఓకే. ఇదే మూమెంట్. హుహు. అంతే. రెండోది అంటే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గాని నేను వి ఎక్స్‌పెక్టెడ్ నేషనల్ ఇంటిగ్రిటీ ఆ టైప్‌లో మేము అనుకున్నాం. ఏదొచ్చినా నేషనల్ అవార్డ్ వస్తే ఒక సినిమాకి ఒక ఆనందం.
కానీ మేకప్ రావడం మాకు సర్ప్రైజ్, ఫుల్ సర్ప్రైజ్ మాకు. మరి అందుకనే చూస్తే మేమందరం ఎక్కువ ఎంజాయ్ చేసాం. అంటే ఎమోషన్ అనేది ఫేక్ చేయలేం. వీడియోలో చూసుకుంటే అది ఫేక్ కాదు ఎక్కడ, అందరం చాలా ఎక్సైట్ అయిపోయాం. అవార్డ్స్ అది కూడా మేకప్ కి అంటే మేకప్ అంటే ఇంత 11 మంది ఇంత కష్టపడి రవికుమార్ గారు వాళ్ళ టీం అంతా కూడా వీళ్ళు ఎలా చూపించాలన్న వాళ్ళ ప్రీ ప్రొడక్ట్ నాకు తెలుసు కదండి. డైరెక్ట్ నేనే వాళ్ళందరూ చూస్తున్నాను ఏ విధంగా చేయాలి, ఈ లుక్ ఎలా చేయాలి, వీడి గడ్డ ఎలా చేయాలి. అంత ఈజీ కాదు. న్యాచురల్ గా మనం మేకప్ ఇన్ ద సెన్స్ నార్మల్గా వదిలేయడం లేదు. మీరు అందుకనే చాలా మంది నన్ను అడిగారు, పెద్ద హీరోలు మేము మీట్ అయినప్పుడు 18 ఏళ్ళు చేసిన నువ్వేనా, నువ్వే కదా 30 ఏళ్ళకు ఉన్నది, నేను ఇంకా వేరే అబ్బాయి అనుకున్నాడు ఆ టైంకి అన్నవాళ్ళు నాతో. చిరంజీవి గారు దీని గురించి పర్టికులర్ గా మాట్లాడారు. ఇప్పుడు ఈ 11 మందికి రికగ్నైజేషన్ ఎలా వస్తుంది అబ్బాయి ఇంత కష్టపడినప్పుడు అనుకున్నాను. ఈ రోజు నేషనల్ మీడియా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ వీళ్ళందరూ కూడా ఎలా గుర్తించారంటే దైవచ్చ అంటారు. అంతే. ఎప్పుడు వీళ్ళ కష్టానికి ఎలా వస్తుందా ప్రతిఫలం అనుకున్నప్పుడు ఒక హీరోకి వచ్చినా అందరికీ రాదు, ఒకరికే వస్తుంది. నేషనల్ అవార్డు మన ఈ ఫర్ ఎగ్జాంపుల్ సపోర్టింగ్ యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే కమెడియన్ అవ్వచ్చు, ఇలాంటి నార్మల్ మన తెలుగులో ఇలాంటి అవార్డ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా వస్తుంది. బట్ అందరికీ కలిపి ఒక గుర్తింపు రావాల్సింది ఏదైనా మేకప్. సో ఇంకా ప్రీ ప్లాన్డ్ తెలిసిపోయింది అనుకుంటే ఇంక మనం ఏం చేయలేదు. ఒక మూమెంట్ అంతే, ఆ మూమెంట్ నేను క్యాప్చర్ చేయాలనుకున్నా. అదొకటే కదా, నేను ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేస్తూ ఉంటాను. సో కరెక్ట్గా మాకు బాగా అది కలిసి వచ్చింది. ఓకే. సో అనౌన్స్ చేయగానే ఫస్ట్ మీకు ఇండస్ట్రీ నుంచి కంగ్రాట్స్ చేసింది ఎవరు? నేహర్క గారే. మేము పక్కనే ఉన్నారు. ఇంకా వేరే ఎవరైనా పక్కన లేకుండా? అందరూ డైరెక్టర్స్. నాకు పర్టికులర్ గా తెలియదు, అంటే చాలా మంది మెసేజ్ చేశారు. అప్పటికే నాకు ఒక 200 మెసేజ్ కంగ్రాట్స్ వస్తూనే ఉంది. ఎక్కువ మందికి రిప్లై ఇవ్వలేకపోయినా అప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మెమరబుల్ అంటే ఎవరు చెప్పిన కంగ్రాట్స్? వరుణ్ అన్న. ఓకే. వరుణ్ అన్న, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ 11 o'clock నాకు ఫోన్ వచ్చింది వరుణ్ అన్న దగ్గర నుంచి. ఈరోజు అల్లు అరవింద్ గారు ఫోన్ చేశారు. ఓకే. వాళ్ళ డైరెక్టర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. ఓకే. మా నాన్నగారు వీడియో చూసి చాలా సంతోషంగా ఉందా, ఏదో ఈ మూమెంట్ నాది అన్న ఫీలింగ్ లో ఉందని అన్నారు. మా పెద్ద బుచ్చిబాబు సన్న గారు మెసేజ్ చేశారు. అందరూ. కిరణ్ కాల్ చేశాడు. కిరణ్ నంబర్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓకే. సో ఫ్యామిలీ ఇక్కడే ఉంటారా ఊర్లోనే? ఇక్కడే ఉంటారా? అంటే ఊర్లో ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఊర్లోకి ఒకసారి అడుగు పెట్టాలని అనిపిస్తుందా? వెళ్తాం కంపల్సరీ. అంటే ఇప్పుడు ఈ మూమెంట్ వేరు కదా, అందరూ వచ్చి ఒక సెలబ్రేట్ చేసుకోవచ్చు ఊర్లో అంతా కూడా, రిలేటివ్స్ కానీ అందరూ కూడా, ఒక మంచి మూమెంట్ కదా. వెళ్తాను కంపల్సరీ వెళ్తాను. వెళ్ళాలి, మూమెంట్ ఉంటుంది ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో, ఊరు వాళ్ళతో అందరితో కంపల్సరీ. ఓకే. ఇంకెవరినైనా కలుస్తున్నారా ఇండస్ట్రీలో? అంటే చిరంజీవి గారు ఎస్పెషల్లీ ఫుల్ సపోర్ట్ ఉంది కదా. ఫస్ట్ నాగబాబు గారిని కలిసాము, పర్సనల్ గా కలిసాను. ఎందుకంటే ఆయనే పుష్ చేశారు బాగా ఈ సినిమా మమ్మల్ని. నేరేషన్ ఫస్ట్ నేరేషన్ ఆయనకి అయింది. నిహారిక గారికి వెంటనే నాగబాబు గారికి నేరేషన్ ఆయన వెళ్ళి కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఏమో ఇంకా ఫ్యూచర్ లో ఎవరిని కలుస్తాను తెలియదు. ఇంకా చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మీ మూవీకి గెస్ట్ గా వచ్చారు, పూజా సెరమనీకి. కలుస్తారా? కలిసే ఛాన్సెస్ తెలియదండి, ఇంకా ఏం తెలియదు. ఇట్స్ టూ ఎర్లీ టు లైక్ డిస్కస్. నాకు కూడా తెలియదు, కాల్ వస్తే వెళ్తాను. ఓకే. ఏంటి ప్రెసెంట్ ఏంటి నెక్స్ట్ మూవీ మీదే ఉన్నారా? కొన్ని రోజులు ఈ మూమెంట్ లేదు, ఆ మూమెంట్ అయిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ సినిమా పనే. ఆ మూమెంట్ ఎంజాయ్ చేసాము, లైక్ ఫీల్ అయ్యాము, హ్యాపీ. డెఫినెట్లీ వెళ్ళే కొద్దీ అప్రిసియేషన్స్ వచ్చినప్పుడల్లా కంగ్రెస్ చెప్తారు. అంతకు మించి ఇంకే ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ పెరిగింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ సినిమా పెట్టాలి. సో వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఎప్పుడో స్టార్ట్ అయినా వర్క్స్ అన్నీ అవుతూనే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సినిమా ఇప్పుడు వరుణ్ తేజ్ గారితోనే మీరు అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు నేషనల్ అవార్డు ఫస్ట్ మూవీతోనే తీసుకున్న డైరెక్టర్ నుంచి నెక్స్ట్ సినిమా వస్తుందంటే ఇప్పుడు ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ, ఇంకొంచెం ఆడియన్స్లో కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. సో ముందు రాసిన కథనే యాజ్ యూజువల్గా తీస్తున్నారా, లేదు మనం ఇంకొంచెం దీన్ని స్క్రిప్ట్ కొంచెం ఏదైనా చేంజ్ చేయడం అలాగే ఉండదు? అట్లేం లేదా? అలాగే లేదు. ముందే మేము వెళ్ళినప్పుడే ఇది మంచి కథ అనే వెళ్తాం. అయ్యో ఇప్పుడు వచ్చింది కదా అంటే రెస్పాన్సిబిలిటీ మేకింగ్ అవుతుంది చెప్తే కథలో. కథ ముందే నమ్మాం. దీని గురించో లేకపోతే యూట్యూబర్స్లో లేకపోతే రివ్యూవర్స్ ఏదో అంటారనో లేకపోతే నెక్స్ట్ ఆడియన్లు ఏమన్నా మాట్లాడతారనో కథ రాస్తే ఆ కథలా ఉండదు. ఓకే. కథ ఇప్పుడు జెన్యున్ గానే ఎఫర్ట్ పెడతాం. 1 year వర్క్ చేశాను నేను. ఐ టేక్ టైం.
ఐ టుక్ 1 year టైమ్ టు రైట్ వరి. చాలా రీసెర్చ్‌లు చేసుకొని, చాలా పకడ్బందీగా రాసుకున్నాం. బాధ్యతను పెంచింది నేషనల్ అవార్డ్. ఓకే. సో, దానికి తగ్గట్టే కథ దాని మేకింగ్ ఉండబోతుంది. కొంచెం బాధ్యతగా ఉండబోతుంది. అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఓకే. అది కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్ సినిమాకి ఎంత ఎఫర్ట్‌తో పెట్టానో, సెకండ్ సినిమాకి కూడా అదే ఎఫర్ట్. ప్రతి సినిమాకి అదే ఎఫర్ట్. ఎందుకంటే నేర్చుకొని చేయాల్సింది చాలా ఉంది నేను ఓకే. ఈ సినిమాకి. టెక్నికల్‌గా చాలా నేర్చుకుంటున్నాను. సో ఈ మధ్య కాలంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' కూడా చూసాం. సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వెంటనే మీరు స్పోర్ట్స్ ఇది బాగుంటుంది, బాగా వర్కౌట్ అవుతది. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఎట్లా అయితే అక్కడ 3 చూపించారు. సినిమా నేరేషన్ జరిగింది 1 year బ్యాక్ అండి. పెద్ద రిలీజ్ అయింది మొన్న. హ్మ్. సో, అది చూసి ఇది అలా కాదు. కథలు హ్మ్. రాసేది, సినిమాలు చేసేది. మేము మా కథ ఎప్పటినుంచో ఉన్నది. దానికి కథ అది రాయడం అన్నీ జరిగిపోయినాయి అన్నమాట. సో, అంతే. అంటే మీరేమన్నా చేంజ్ చేద్దామా అని ఏమైనా థాట్ వచ్చిందా? 'పెద్ది' వచ్చింది కదా! ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ అది కూడా 3 స్పోర్ట్స్ చూపించారు. సో ఇది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటాయండి. అంటే వాలీబాల్ విలేజ్ అంటున్నారు. అనేటప్పటికి చిన్న చిన్న ఆ థింగ్స్ అవి ఉంటాయి. హ్మ్. బట్ అయ్యో! మన కథలో ఇది వచ్చేసినాయి, ఆ కథలో అలాంటిది ఏమి ఉండదండి. ఓకే. ఇది మంచి సినిమా. మేకింగ్ స్టైల్‌లో కూడా మాకు కొంచెం ఇన్స్పిరేషన్‌గా ఉంటది. దాని నుంచి అది తీసుకోవాలి మేము. అలాగే ఇప్పుడు కూడా అంతే. వరికి నాకు అది ముందే లాక్ అయిపోయి అనౌన్స్‌మెంట్ కూడా జరిగిపోయింది కాబట్టి ఆ కథ అలాగే ఉంటది అంతే. ఓకే. ఎందుకు ఓన్లీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే మీరు సినిమాలు తీయాలి అలాగే అనుకోవడం? లేదు. అలాగే లేదు. నెక్స్ట్ అలాగేం సినిమా లేదా? నాది కంప్లీట్ అర్బన్ ఉండబోతుంది. ఓకే. ఆ! నెక్స్ట్ కథ కూడా రెడీ అయిపోయిందా? అది కూడా క్యాస్ట్ అండ్ క్రూ. జస్ట్ కథ. ఓకే. అంటే 2, 3 కథలున్నాయి. ఏ కథ చేస్తాను అనేది తెలీదు. ఇప్పటికి ఫస్ట్ సినిమా నేను కంప్లీట్ రూరల్‌కెళ్ళినా. ఇప్పుడు కూడా రూరల్‌కెళ్తున్నా. నెక్స్ట్ సినిమా కూడా రూరల్‌కెళ్ళొచ్చు, అర్బన్‌కెళ్ళొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ నేను ఇదే చేస్తాం అలా కాదు. ఇప్పుడున్న ఐడియా అందులో ఉంది. ఇప్పుడుంది అది వర్కౌట్ అవుతుంది. ఓకే. నా మైండ్‌లో సైఫై ఉంది. నా మైండ్‌లో ఫ్యూచరిస్టిక్ సినిమాలు చేయాలనుంది. కొంచెం అల్ట్రా స్టైలిష్ చేయాలనుంది. డెఫినెట్‌లీ వన్ టైమ్ కమ్స్ అలాంటి కథలు రావాలి. అలాంటి ఐడియా వచ్చినప్పుడు అలా కంపల్సరీ అవుతాం. ఐఎమ్ ఓకే. నాట్ ఈ ఈ డైరెక్టర్ ఇదే అలాంటి నా మైండ్‌లో కూడా లేదు ఫస్ట్. కాస్టింగ్ కాల్ పెట్టారు కదా! హీరోయిన్ కూడా ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారు అని చెప్పేసి తెలిసింది. అవును. ఎందుకంటే మళ్ళీ మీరు హీరో తప్ప మిగిలిన వాళ్ళని అవును. ఫ్రెష్ అవును. ఫేస్ తో వెళ్దాం అనుకుంటున్నారా? అవును. ఎందుకని? నాకు ఇష్టం నాకు వర్క్ చేయడం అలాగా. ఓకే. అంతే. అంటే ఎందుకని పెట్టుకోలేదు అని అడిగినట్టే పెట్టుకుంటే ఎందుకని అడిగితే ఇంకేం చెప్పాలి? అంటే మీ థాట్ ఏంటి అని? అదే కొత్త వాళ్ళతో పని చేద్దాం. Hmm. ఫ్రెష్‌గా ఉంటది. అంటే మీ క్యారెక్టర్‌లకి కొత్త వాళ్ళైతే అలాగనే కదా! నాకు కొత్త వాళ్ళతో పనిచేస్తే నాకు ఆహ్, 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 హంగర్ ఉంటది కదా! వాళ్ళకి అది నాకు చాలా ఇష్టం. అంతే. ఇప్పుడు కూడా చాలా మంది పని చేయబోతున్నారు. చాలా మంది అమ్మాయిలు కూడా కొత్త అమ్మాయిలని తీసుకుంటున్నాం. ఓకే. ఇది కంటిన్యూ చేస్తారా మీ సినిమాలో? యాహ్! కొత్త డెఫినెట్‌లీ. వాళ్ళతోనే వెళ్ళడం అనేది వెళ్తాం. కంటిన్యూ చేస్తారా? వెళ్తాం. ఓహ్! యాహ్! సూపర్. సూపర్. యాహ్! సినిమాలన్నీ మీరు ఫాలో అవుతుంటారా? సినిమాలన్నీ చూస్తూనే ఉంటారా? యాహ్! డెఫినెట్‌లీ 100%. అంటే కొన్ని రోజులు ఖాళీ దొరకదు. ఏదో మూడ్‌లో ఉంటాం. అప్పుడు చూడలేము. ఓకే. అంతే. మొన్న 'లెనిన్' చూసాను. 'రావుబోదో' చూసాను. యాహ్! 'బాలన్' కూడా చూసాను నేను. ఐ విల్ వాచ్ ఎవ్రీ మూవీ మాక్సిమం. ఓకే. అంటే రీసెంట్‌గా 'దురంధర్' గాని, 'ఆబ్సెషన్' గాని, 'ఓడిసీ' గాని ఈ సినిమాల ఎఫెక్ట్ ఏమన్నా పడతా ఉంటదా డైరెక్టర్ల మీద? అంటే టు ఇన్‌స్పైర్ అవి కంపల్సరీ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఏ సినిమా అయినా. మన నాట్ ఓన్లీ స్టోరీ 10 టెల్లింగ్ సినిమాలు. గాని, స్క్రీన్ ప్లే గాని ఏదైనా మార్చాలా అని. అదే సార్. ఇందాక నుంచి మీరు అదే అడుగుతున్నారు. ఆ! ఏది మార్చం సార్. ఓకే. ఇన్‌స్పైర్ అవుతారు. ఇన్‌స్పైర్ అవుతారు అంతే. అంటే మీరు పెద్ద అంటే చూసి ఈ మనం మధ్య మార్చం. కాలంలో కొంతమంది ఒక పెద్ద రైటర్ కూడా నాకు చెప్పిందేంటంటే, ఈ మధ్య 'దురంధర్' చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో తీసిన పెద్ద సినిమాలు కూడా కొంతమంది మొత్తం కూడా రీషూట్ చేస్తున్నారు అని కూడా చెప్పారు నాకు. అందుకని అడుగుతున్నాను. అలాంటివి ఉండవు సార్. ఓకే. ఏమో ఆ పెద్ద రైటర్ యొక్క చూసిన సినిమాలు మేబీ ఆ టైప్‌లో ఉన్నాయేమో. అందుకని చేయాల్సొస్తుందేమో రీరైటింగ్. ఓకే. నాకు తెలిసినంత వరకు ఒక సినిమా చూస్తే మనం అరే! ఇలా మనం సినిమా మేకింగ్ చేస్తే భలే ఉంటది. 'పెద్ది' చూసిన తర్వాత అరే! మనం కొన్ని కొన్ని షాట్స్ ఇలా తీస్తే బావుంటది. 'ఒడిసీ' చూస్తే ఒకలాగా, 'రావుబోదూర్' చూసిన తర్వాత ఒకలాగా స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఇలా ఉంటే బావుంటది. అంటే అది డెఫినెట్‌లీ అది మనకి హెల్ప్ అవుతది. అంటే నేర్చుకునే విధానం అది. కాపీ కొట్టడం అనేది డిఫరెంట్. అవును. అవును. అర్థమైందా మీకు? ఈ రెండిటికి తేడా ఉంటది. హ్మ్. అది మనల్ని ఒక సినిమాయే కదా! ఇప్పుడు 'పని చేయి నేను ఎక్కడ' అని ఎలా సినిమాలు చేశాను. ఫస్ట్ నుంచి 'రామ్ గోపాల్ వర్మ' దగ్గర నుంచి, 'పూరి జగన్నాథ్' దగ్గర నుంచి, 'కమల్ హాసన్' గారు, 'చిరంజీవి' గారి సినిమాలు, 'కె. విశ్వనాథ్' గారి సినిమాలు, 'రాఘవేంద్రరావు' గారి ఇయన్నీ సినిమాలు చూసే కదా! చూసామంటాం ఓకే. ఈ షాట్ ఇలా తీయలేము. ఓకే. ఎమోషన్ ఇలా హోల్డ్ చేయలేము. ఓకే. ఓ ఓ ఎలివేషన్ ఇలా ఇవ్వాలేమో. ఇలా వచ్చిన తర్వాతే మనం ఏమన్నా నేర్చుకుంటాం.
సో నేర్చుకోవడానికి మనకి సినిమా ఉపయోగపడుతుంది. అదొక బుక్స్ లాంటివి అనమాట సినిమాలు మాకు. అవి చూసాం ఇలా చేస్తే బాగుంటుందేమో, ఓకే స్క్రీన్ ప్లే ఇలా రాస్తే బాగుంటుందేమో, అంతే చెప్తే అయ్యో ఇది వచ్చేసింది మనం వెంటనే మార్చేద్దాం ఈ టైప్ కాదనమాట. ఈ రెండింటికి థాట్ మేకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అదంతా అదొక ఇది నెగిటివ్ థాట్స్ మార్చేద్దాం, అయ్యో వచ్చేసింది, అరే భలే చేసేది దీన్ని ఇలా మనం కూడా తీసుకోవడం అనేది పాజిటివ్ మైండ్ సెట్. ఓకే రైట్. మీకు అంటే యాక్టింగ్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదా? మీరు కూడా చూడడానికి ఆ కుర్రోళ్ళలో ఒకళ్ళలాగానే ఉన్నారు. నేను యాక్టర్ అవుదామని వచ్చానండి. ఓకే. బట్ నాలో డైరెక్టర్ నేనే చూసుకున్నాను ఫస్ట్ కాబట్టి ఇది చేస్తున్నా. ఇప్పటికైతే అలాంటి ఆలోచన ఓకే. లేదు అసలు అటువంటి ఆలోచన లేదా? ఇప్పటికి లేదు. ఇప్పటికి లేదు. డెఫినెట్లీ Future లో ప్రతి ఉండొచ్చు. డైరెక్టర్ లోనూ ఒక యాక్టర్ ఉంటాడు. ఆ యాక్టర్ కి ఒక చిన్న ఇది ఉంటది, అరే నేను కూడా యాక్టింగ్ చేయగలను, యాక్టింగ్ చేస్తానని. డెఫినెట్లీ నేను కూడా చేయాలనుకుంటున్నా. మేబీ హియర్ అండ్ దేర్ నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. బట్ నాట్ నౌ, బట్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్. ఓకే. ఓకే. కమిటీ గురు ట్రైలర్ చూసినప్పుడే ఎస్పెషల్లీ ప్రసాద్ బెహ్రా గారి డైలాగ్ ఉంటుంది, పట్టణాలకు వెళ్ళిపోతే ఫ్రెండ్స్ని మర్చిపోతారా అది. అది ఎంత ఎమోషనల్, ఇప్పుడు చూసిన డైలాగ్ డెలివరీ ఆయన బాగా చెప్పారు. చాలా మందికి ఎమోషనల్ గా అనిపిస్తుంది సీన్ మొత్తం కూడా. అలా చాలా సీన్స్ బాగా రాసుకున్నారు, కిషోర్ గారి సీన్స్ కానీ, సో అన్ని కూడా ప్రతిదీ. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు బరీ. సో బరీ అయిన తర్వాతే నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ జాతర ముగిసింది, ఇంకా నేషనల్ అవార్డ్ జాతర వరకు వచ్చేదాన్ని. కమిటీ కుర్రోళ్ళ జాతర ఈ రోజుతో మొన్నటితో సమాప్తం అయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము కంప్లీట్లీ ప్రాజెక్ట్ బరీస్ కంప్లీట్లీ బరీ మీద ఉంటాం అంతా. నిహారిక గారు, మేము కానీ మొత్తం టీమ్ అంటే కాస్ట్ అండ్ క్రూ అంతా కూడా వీఆర్ వర్కింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని తెలుగు ఆడియన్స్ కి ఇవ్వడం కోసం, ఇమోషనల్ రోలర్ కోస్టర్ కోసం, వాలీబాల్ అనే గేమ్ ని విజువల్ గా టెక్నికల్ బ్రిలియన్స్ ని తీసుకురావడం కోసం వీఆర్ ట్రైన్. ఓకే. కొరియన్ కనకరాజు ఎలా ఉంది ట్రైలర్? యా ఆఫ్ కోర్స్ సూపర్. మీరే చెప్పాలి. నేను మా హీరో గారు కాబట్టి సూపర్ నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది. ఆయన ఎప్పుడు కూడా కొత్త క్యారెక్టర్లు కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. ప్రతి క్యారెక్టర్ కి కూడా వేరియేషన్ చూపించడానికి లుక్ కానీ ప్రతిది కూడా. సో మీకంటే ఓకే కొరియన్ కనకరాజు క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉంది, మన క్యారెక్టర్ ఇంకా కొంచెం కొత్తగా ఉంటుంది డెఫినెట్ గా అని అనిపించే ఉంటుంది కదా మీకు. మీకు మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్, ఇన్స్పైరింగ్ డైరెక్టర్ అంటే ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ ఎవరు? ఇంతకు ముందు డైరెక్టర్స్ ఎవరు? ఒక్కరు కాదు, బోల్డ్ మంది ఉన్నారు. ఒక్కరే కాదు అసలు. ఈవివి సత్యనారాయణ గారు ఇష్టం నాకు, కృష్ణారెడ్డి గారు ఇష్టం నాకు, కె విశ్వనాథ్ గారు ఇష్టం నాకు, కమల్ హాసన్ గారు ఇష్టం నాకు, పూరి జగన్నాథ్ గారు ఇష్టం, రాఘవేంద్ర గారు ఇష్టం. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే నా లిస్ట్ చాలా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు వివేకాత్రే నాకు చాలా ఇష్టం, వివేకాత్రే సినిమాస్ చాలా ఇష్టం నాకు. వేణు బలగం వేణు అన్నది బలగం చాలా ఇష్టం నాకు. 35 చాలా ఇష్టం నాకు. ఓకే. వెంకటేష్ మహా స్టైల్ ఆఫ్ మేకింగ్ నాకు చాలా ఇష్టం. బుచ్చి గారిది ఇష్టం నాకు. సుకుమార్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. అందరి రాజమౌళి గారిని ఒక పాత్ అనమాట, అందులోనే నడుస్తున్నాం మేము అందరం. అది ఇన్స్పిరేషన్ కాదు, అద్భుతం. ఒక్కరు కాదు, అందరూ ఇష్టం. ఎందుకంటే అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. ఓకే రైట్. సో ఎనీవేస్ ఒక మంచి చిత్రాన్ని అందించారు తెలుగు ప్రేక్షకులకి. ఆ చిత్రానికి సంబంధించిన అవార్డ్స్, రివార్డ్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు అంటే ఎటువంటి సినిమా తీశారు అనేది ఈ అవార్డ్స్ ద్వారా మీకు అర్థమవుతుంది. అంటే మీరు ముందే అనుకున్నారు, బట్ ఇప్పుడు ఇంకొంచెం స్పాన్ లో తెలిసింది ఇప్పుడు. సో నెక్స్ట్ మీ మూవీ మీద డెఫినెట్ గా మాకు ఆ క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ సినిమా అనేది డెఫినెట్ గా క్రియేట్ చేయగలిగారు ఇప్పుడు. సో ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా ఇలాగే అవార్డ్స్ అన్ని కూడా మీకు సొంతం అవ్వాలి. అండ్ ఇంకా ఇప్పుడు ఎలాగైతే ఇంతమంది యాక్టర్స్కి లైఫ్ ఇచ్చారో మీరు అందరితో కూడా ఫ్రెషర్స్తోనే చేస్తానంటున్నారు కాబట్టి అలాగే ఇండస్ట్రీలో ఎంతోమంది యాక్టర్స్కి మీలాంటి డైరెక్టర్స్ ఇట్లాగే లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.